నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ అయితే 4000 రూపాయలు ఇస్తా అంటున్నారు అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్తున్నారు అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటున్నారు అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తా అంటున్నారు అంటే ఇంతకుముందు మనం చూసాం వాలంటీర్లు కూడా ఇస్తున్నారు ఇంటికి తీసుకొచ్చి అంటే దానికి దీనికి అసలు తేడా ఏముంటుంది సో ఒకటేంటంటే పింఛన్లు అనేది ఇప్పుడు ఎన్నికల వేళ ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ఒకటి డెఫినెట్గా ఇప్పటి వరకు ఇంటికి తీసుకొచ్చి ఎలా ఇచ్చారో అదే విధంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాము వాలంటీర్ వ్యవస్థను ముంచుతాము అదే వాలంటీర్ వ్యవస్థ చేత మేము పని చేపిస్తాము 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో. ఎందుకు ఇది పదే పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఈ సంక్షేమ పథకాలు అనేవి పెన్షన్లు అనేవి ఇవి పేటెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి జగన్మోహన్ రెడ్డి మెదడు నుంచి పుట్టినటువంటి ఆలోచన అనేలాగా ఆయన బిల్డప్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, బిల్డప్ ఇస్తున్నారు. దానికి మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అసలు ఆయన చెప్పే దాంట్లో నిజంగా ఉందా బిల్డప్ ఏనా అని సంక్షేమ పథకాలు ఎస్పెషల్లీ పింఛన్లు సామాజిక పింఛన్లు ఎవరిచ్చారు ఫస్ట్ అంటే ఎన్టీ రామారావు. అప్పుడు చాలా తక్కువతోటి ప్రారంభించారు, దాదాపు 75 రూపాయలు ఏమో ఇచ్చేవాళ్ళు. సో చాలా తక్కువతోటి ప్రారంభించి అప్పుడు ఎన్టీ రామారావు ఆ తర్వాత 200 చేసి 200 నుంచి చంద్రబాబు నాయుడు అదే పింఛన్ని 2000 రూపాయలు చేశారు. 2014లో ఆయన దిగిపోయిన నాటికి 2000 రూపాయలు పెన్షన్ ఉంది ఆయన ఇచ్చినటువంటి పెన్షన్. ఎవరు? చంద్రబాబు నాయుడు. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా 3000 రూపాయలు ఎప్పుడు ఇస్తానన్నాడు? సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ ప్రతి సంవత్సరానికి లాస్ట్ సంవత్సరంలో 3000 రూపాయలు ఇస్తానని అంటున్నాడు. ఈ 3000 రూపాయలు ఎప్పుడు ఇస్తున్నాడు ఆయన? జస్ట్ 2-3 నెలల నుంచే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు అంతేమీ లేదు. అంతకుముందు మొదటి సంవత్సరం 2000 ఇచ్చాడు, ఆ తర్వాత 2250 రూపాయలు, ఆ తర్వాత 2500 రూపాయలు, ఆ తర్వాత 2750 రూపాయలు, ఆ తర్వాత 3000 ఇస్తున్నాడు ఇప్పుడు. అంటే అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ వచ్చారు ఆయన. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు? జూన్ నెల నుంచే అంటే మే 13 ఎన్నికలు, జూన్ 4 కౌంటింగ్, జూన్ నెల నుంచే నేను 4000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అది కూడా నేను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తున్నాడు ఇప్పుడు పెన్షను, చంద్రబాబు నాయుడు నేను 4000 ఇస్తానని చెప్పి ఆయన అన్ని సభల్లో ప్రజాగళం సభల్లో చెప్తూ ఉన్నారు. అవ్వాతాతలకు నేను 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన సూపర్ 6ని అనౌన్స్ చేశారు. ఈ సూపర్ 6లో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇవన్నీ సాధ్యమా అని. సాధ్యమే అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. సాధ్యం చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు అనే దానికి ఆయన గత రాజకీయ చరిత్ర కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సంపదలు సృష్టించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అనేది తెలుగు ప్రజలకు బాగా తెలుసు. సృష్టించినటువంటి సంపదని ఆయన పేదలకు పంచే దాంట్లో క్యాల్కులేషన్ ఉంటుంది ఆయనకి. ఆయన ఎకనామిక్స్ చదివాడు కాబట్టి ఆయన కొంత అవగాహన ఉంది. బేసికల్గా ఆర్థిక వ్యవస్థ మీద కూడా అవగాహన ఉంది. సంపద సృష్టించకుండా పంచలేము, సృష్టించి మాత్రమే పంచాలి అనేటువంటిది ఆయన కాన్సెప్ట్. అందుకే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన హైదరాబాద్ని ముందు డెవలప్ చేసి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సంపదని మిగిలినటువంటి ప్రాంతాలకి డైవర్ట్ చేయడం ప్రారంభించాడు ఆయన. ఇవాళ హైదరాబాద్ రెవెన్యూ తెలంగాణలో హైయెస్ట్ రెవెన్యూ. హైదరాబాద్ లేకుండా అసలు తెలంగాణ లేదు. తెలంగాణలో ఉండే మిగతా జిల్లాల్లో ఉండేటువంటి ఆదాయం 20 రూపీస్ అయితే 80 రూపాయలు హైదరాబాద్ నుంచి వస్తుంది. అంటే 100 రూపాయలు ఆదాయం వేసుకుంటే 80 రూపాయలు హైదరాబాద్ నుంచి, 20 రూపాయలు మిగతా ప్రాంతాల నుంచి వస్తుంది. అంటే సంపద ఎక్కడి నుంచి సృష్టించడానికి ఆయన బీజం వేశాడు? హైదరాబాద్ నుంచి సృష్టించడానికి బీజం వేశారు. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. అమరావతి అనేటువంటి రాజధానిని గ్రీన్ఫీల్డ్ రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి సంపదను సృష్టించి పేద వర్గాలకి పంచాలని చెప్పి ఆయన భావించారు.
కానీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అప్పు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పంచుతూ ఉన్నారు సంక్షేమ పథకాలకి. అది కూడా ఆల్రెడీ 23 ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి పథకాలను రద్దు చేసి, ఆ పథకాలను రద్దు చేయడం కారణంగా ఉన్నటువంటి మిగిలినటువంటి అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ అధికారంలోకి వస్తే ఆ 23 పథకాలని నేను మళ్ళీ పునరుద్ధరణ చేసి ఈ సంక్షేమ పథకాలని అమలు చేస్తాను అని అంటున్నారు. దాంట్లో సూపర్ 6 చెప్తున్నారు. దాంట్లో ప్రత్యేకించి పింఛను 4,000 రూపాయలు పింఛను. అలాగే ప్రతి మహిళకి, ప్రతి ఆడపిల్లకి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు. 1,500 రూపాయలు ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే 3,000, నలుగురు ఉంటే దానికి తగిన విధంగా ఇస్తాను. అంటే నలుగురు ఉంటే ఎంత అవుతుంది, 4,500. 5గురు ఉంటే ఎంతమంది ఉంటే అంత, అన్ని ఇంటూ 1,500 అంతమందికి ఇస్తానని చెప్తున్నారు. అలాగే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లులకి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాను అంటున్నారు. ఎంతమంది ఉంటే అన్ని 15 అంటున్నారు. అంటే ఆ కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అంటున్నారు. ప్లస్ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను ఉచితంగా అని చెప్తున్నారు. 3 సిలిండర్లు. దీంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నారు. అలాగే బీసీలకి ప్రత్యేకమైనటువంటి చట్టం అని చెప్తున్నారు. రైతులకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తానని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కంటే కూడా మెరుగైనటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సందేహం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు. సో కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తుంటే నేను 4,000 ఇస్తానని చెప్తున్నారు. కానీ ఆ 4,000ని ఎలా ఇస్తారు, తీసుకొచ్చి ఇంటికి ఇస్తారా లేదా అనేటువంటి సందేహం ఉంది. చంద్రబాబు నాయుడు దానికి ఏం చెప్తున్నాడు చాలా క్లియర్గా, ఇప్పుడు ఉండేటువంటి వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళను మాత్రమే తీసేసి వాళ్ళ బదులు వేరే వాళ్ళని తీసుకొని 4,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు ఏ విధంగా అయితే మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారో అదే తరహాలో మరింత పగడ్బందీగా 4,000 రూపాయల పెన్షన్ నేను ఇస్తాను, నమ్మండి అని చెప్తున్నారు. అది కూడా అప్పు తీసుకురాకుండా సంపదను సృష్టించి నేను ఇచ్చేటువంటి ఆలోచన ఉంది, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ నా దగ్గర ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు చూస్తుంటే రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి వెళ్ళిపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి ఆల్రెడీ అందరు మాట్లాడుతున్నారు. అప్పుడు జనాలకి డౌట్ రావడం కామనే కదా సార్, మరి వస్తుంది ఏంటి అనేది. అందుకే చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. P4 ఫార్ములా ద్వారా ఏ విధంగా పేదల్ని ధనికులను చేయొచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే అమరావతి రాజధాని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అది, కాబట్టి అక్కడి నుంచి మనం సంపదను సృష్టించవచ్చు, సృష్టించి నేను పంచుతాను అని చెప్తున్నారు. ఇప్పుడు డౌట్స్ ఈ విధంగా ఎలా ఇస్తారు అనేది కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చాలా మంది. అందుకే దానికి క్లారిటీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు, ఏ విధంగా నేను ఇవ్వగలను అనేది కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి పింఛన్లు ఎస్పెషల్లీ అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పింఛన్లు ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి నేను 4,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఈ పింఛన్ విషయంలోనే గత 4 రోజుల నుంచి గందరగోళం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, వాలంటీర్లు వెళ్ళి పింఛన్లు ఇవ్వడానికి లేదు, సచివాలయ ఉద్యోగులు మాత్రం వెళ్ళి ఇవ్వాలి అని చెప్పింది. దానికి ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు, చంద్రబాబు నాయుడు చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం చేస్తుంది. ఆయన వల్లే మేము ఇవ్వలేకపోతున్నామని ఇలాంటి ప్రచారం చేస్తుంది. పింఛన్లకు వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు వాలంటీర్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే అని చెప్పి ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అలాంటి సందర్భంలో ఇది ఎన్నికల కమిషన్ తీసుకున్నట్టు నిర్ణయం. ఈ నెల వచ్చే నెలలో ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు జూన్ 4న రిజల్ట్ వస్తాయి కాబట్టి అదే నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి నేను ఇంటికి పంపిస్తానని చెప్పి చెబుతున్నాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.